Hello, now I have come with some idioms. A left-handed compliment. Abadhapu pagarta, a false praise. I can very well understand that it is only a left-handed compliment. Naku baga telusu, atadi pagarte nijam kaadu, anta damabus. Laughing stock. An object of ridicule, hasya hetu. He has become a laughing stock by his ugly movements. అతగాడి యొక్క ఒక అసహ్యకరమైన ప్రవర్తనతో అతడు ఒక లాఫింగ్ స్టాక్ గా ఒక హాస్య హేతువుగా మిగిలిపోయాడు. Lame excuse, false excuse, కుంటి సాకు. He invented a lame excuse for not doing his work. అతడు తన పని ఎందుకు చేయలేదురా అంటే ఏదో కుంటి సాకు ఒకటి కనిపెట్టాడు. నాకు అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్పి కుంటి సాకు, lame excuse. Lion's share, major share, సింహభాగము. He was inherited a lion's share of property from his father. వాళ్ళ నాన్నగారి నుంచి సింహభాగం ఆస్తి అతనికి లభించింది, అంటే ఎక్కువ మొత్తంలో లభించింది. లయన్స్ షేర్. ఏ లీప్ ఇన్ ద డార్క్, ఏ కేర్లెస్ యాక్షన్, ఒక అజాగ్రత్త అయిన పని. హిజ్ హేస్టీ మ్యారేజ్ విత్ సరోజా ఈజ్ ఏ లీప్ ఇన్ ద డార్క్. తొందరపాటుగా, హేస్టీ అంటే తొందరపాటుగా సరోజను పెళ్లి చేసుకునేటువంటిది ఒక కేర్లెస్ యాక్షన్ అతను చేసింది. లాక్, స్టాక్ అండ్ బ్యారల్ విత్ ఆల్ బిలాంగింగ్స్, వాళ్లకు సంబంధించిన అన్ని సామాన్లతో. రాజుస్ ఫ్యామిలీ లెఫ్ట్ ది హౌస్ విత్ లాక్, స్టాక్ అండ్ బ్యారల్. రాజు కుటుంబము ఆ ఇంటి నుంచి మూటా ముల్లె సర్దుకొని వెళ్ళిపోయింది, అన్ని సర్దుకుని వెళ్ళిపోయారు. లేబర్ ఆఫ్ లవ్, work undertaken not for the profit but for the service. She worked day and night for wounded victims. It was truly a labor of love. ఆమె రాత్రనక పగలనక క్షతగాత్రులకు సర్వీస్ చేసింది. అది ప్రాఫిట్ కోసం కాదు, కేవలం సర్వీస్ చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే. లైఫ్ అండ్ సోల్, మెయిన్ ఫిగర్, అత్యంత ప్రధానమైనటువంటిది. మై ఫాదర్ ఈజ్ ద లైఫ్ అండ్ సోల్ ఆఫ్ మై లైఫ్. మా నాన్నగారు నా జీవితానికి అత్యంత ప్రధానమైన వ్యక్తి. లోవ్స్ అండ్ ఫిషెస్, మెటీరియల్ కంఫర్ట్స్, భౌతిక సుఖాలు. యూ షుడ్ వర్క్ హార్డ్ అండ్ ఇగ్నోర్ loaves and fishes until you reach the goal. నీవు కష్టపడి నీ గమ్యం చేరేదాకా ఈ భౌతిక సుఖాలను ఇగ్నోర్ చేయాలి, పట్టించుకోకూడదు. loaves and fishes, material comforts. To live in the lurch, to live at the time of difficulty and trouble, కష్టకాలంలో విడిచిపెట్టేయడము. హిజ్ ఫ్రెండ్స్ లెఫ్ట్ హిమ్ ఇన్ ద లర్చ్. వారి స్నేహితులు వాడిని కష్టకాలంలో విడిచిపెట్టేశారు. టు లీవ్ ఇన్ ద లర్చ్. టు లాఫ్ ఇన్ వన్స్ స్లీవ్స్, టు లాఫ్ ఇన్ సీక్రెట్ నాట్ ఓపెన్లీ. వెన్ ద ఎల్డర్ బ్రదర్ గాట్ బీటింగ్ ఫ్రమ్ హిస్ ఫాదర్, ద యంగర్ బ్రదర్ was laughing in his sleeves. వాళ్ళ నాన్న కొడుతూ ఉంటే తమ్ముడు లోపల రహస్యంగా నవ్వుకుంటున్నాడు. He was laughing in his sleeves. Thank you for watching my video. Thank you.